జాంబీ డ్రగ్స్ ఇప్పుడు భారతదేశం వచ్చేసి పంజాబ్ని మొత్తం నాశనం చేసేటటువంటి పరిస్థితి. పంజాబ్, రాజస్థాన్. అలాగే ఇప్పుడు ఆ డ్రగ్స్ మిగతా రాష్ట్రాలకు కూడా పాకిపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చేసింది. స్టూడెంట్స్తో పాటు ఈ కూలి పనులు చేసుకునేటటువంటి వారు కూడా ఇప్పుడు పంజాబ్, రాజస్థాన్లో విపరీతంగా ఉపయోగిస్తున్నారు. జైలా జైన్ అనే ఒక మత్తు పదార్థం, పశువులకి వాడేటటువంటి ఈ మత్తు పదార్థంలో డ్రగ్స్ కలిపి ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే మొత్తం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తం ఆగిపోద్ది ఒక్కసారిగా. దానివల్ల మనుషులు కదలలేకుండా అయిపోతారు, అలా స్ట్రక్ అయిపోతారు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోతారు. దీనివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుద్ది, లేదనుకుంటే కోమలోకి వెళ్ళిపోవచ్చు, లేదంటే గుండె ఆగిపోవచ్చు, లేదా గుండెలో విపరీతమైనటువంటి ప్రెజర్ పడవచ్చు గుండె మీద, లేదంటే గుండె పూర్తిగా ఆగిపోయేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. పూర్తిగా ఆగిపోతే ప్రాణాలు అయిపోతాయి. ఆ విధంగా ఒకవేళ ప్రాణాలు పోకపోతే బీపీ ఇంకా ఆక్సిజన్ లెవెల్ పడిపోవడం, ఆ వ్యక్తి తర్వాత ఆ మత్తు వదలడానికి కొన్ని రోజులు పడుతుందంట. ఆ తర్వాత ఆ మనిషి బ్రతికినా చనిపోయినా ఒక్కటే, అలాంటి జీవోత్సవంలో బ్రతికేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఇప్పుడు డాక్టర్లందరూ నెత్తి నీరు కొట్టుకుంటున్నారు. ఈ డ్రగ్స్లో దీన్ని అలవాటు చేశారు. ఇప్పుడు పంజాబ్, రాజస్థాన్లో విపరీతంగా ఉంది. ఇంకా అంటే మామూలుగా పంజాబ్లో సింథటిక్ డ్రగ్స్ అనేది ఎలా దొరుకుతుందో తెలుసా? కిరాణా షాప్లో బిస్కెట్లు దొరికినట్లుగా, రూపాయి చాక్లెట్లు దొరికినట్లుగా దొరుకుతుంది సింథటిక్ డ్రగ్స్. దీనివల్ల పాకిస్తాన్లోని ఇంచుమించు 150,000 మంది ఎఫెక్ట్ అయ్యారు. ఆ పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి డ్రగ్స్ ఇప్పుడు పంజాబ్, రాజస్థాన్లో తినేస్తుంది. ఆ పంజాబ్లోనైతే దారుణమైనటువంటి పరిస్థితి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి డ్రగ్స్ విపరీతంగా దొరికిపోతాయి. సింథటిక్ డ్రగ్స్ అనేది దారుణం. అంటే అది చాలా దాని యొక్క ఎఫెక్ట్ తక్కువ అని చెప్పి ఇది ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు. ఇంకా మిగతా కాలేజీ స్టూడెంట్లకి ఏ డ్రగ్స్ కావాలంటే ఆ డ్రగ్స్. ఇప్పుడేమొచ్చేసి దానికి మించి ఇలాంటి డ్రగ్స్లు వాడుతున్నారు. అంటే ఈ పశువులకు వాడేటటువంటి మత్తు పదార్థం జైలా జైన్ వాడుతున్నారు. అది ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు కూడా పాకేస్తుంది కాబట్టి మన పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి. చాలా కాలేజీలు తెలుగు రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇది జగమెరిగిన సత్యం. ఆ కాలేజీ యాజమాన్యాలకు తెలిసినా సరే దీని మీద చర్యలు తీసుకోవడం లేదు. అది కూడా వాస్తవం. కాబట్టి మన పిల్లల్ని మనమే రక్షించుకోవాలి.